నోటిలో చిగుళ్ళు వాచి నెత్తురు కారుతుంటే చింతపండు నోటిలో పెట్టుకుంటారు. ప్రతిసారి భోజనం అయిన తరువాత బాగా పండిన చింతపండు కొద్దిగా తింటే మంచి జీర్ణకారిగా ఉపయోగపడుతుంది. అజీర్ణ రోగాలకు, ఆకలి మందానికి చింతపండు చికిత్స ఉపకరిస్తుంది. 4-5 చుక్కలు చింతపండు రసం ఒక గ్లాసు కాచి చల్లారిన పాలలో కలిపితే పాలు విరిగి నీళ్లు పైన తేలుతాయి. పాలు విరగ్గొట్టగా వచ్చిన తేట నీరు రోజుకు 3 పూటలు పుచ్చుకోవాలి. ఈ తేట నీటిలో పాలలో లభించే ప్రోటీనులు అన్నీ లభిస్తాయి. సులభంగా జీర్ణమవుతాయి. దీన్ని తీసుకునేటప్పుడు తేలికగా అన్నం తింటూ ఉండాలి. భారతదేశంలో దాక్షిణాత్యులు ప్రతిరోజు చింతపండుతో తయారు చేసుకున్న చారు, సాంబారు, పప్పు పులుసు తింటారు కాబట్టి వారికి గుండెపోటు జబ్బులు, మూత్రకోశంలో రాళ్ళు పెరగడం మొదలైన రోగాలు చాలా అరుదు అని కొందరు శాస్త్రజ్ఞుల అభిప్రాయం.